నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూడాలి కదా మనం. చూసేయండి. లీడర్ లైన్రు బొగ్గుగని కార్మికులు తెలుసుకున్నారు సింగరేనన్నల కష్టాలు. కొత్త సంవత్సరంలా రేషన్ కార్డులు చూసుకోండిగా కొత్త జిల్లాల పేర్లు. చీరగట్టిన తెల్ల దొరసాని ఈమె బ్రిటన్ ప్రధాని. ఖతర్నాక్ చేయబోయిండ్రు ఫైటింగు, ఇద్దరు పానాలు తీసుకుంది సినిమా షూటింగు. తిండి టైం మార్చిన సత్తి ఇన్నొద్దులు పని లెక్క మీద చేసిన కానీ తిండి లెక్క మీద తినలేను. అందుకే ఇగో బొత్తనేమో ఊపిరిబుగ్గ లెక్క అయింది, ముఖమేమో తుమ్మతోలు లెక్క అయింది. గెచ్చులు సింగరేణి తెలంగాణ సిరులవేణి అంటారు. మన బతుకులల్లో ఎలుగులు నింపేందుకు చీకటి సూర్యులు మస్తు కష్టపడతారు. బొగ్గు బావులు ఎట్లుంటాయో ఎన్నడన్నా చూసిండ్రా మీరు? ఆ ఏరియాలు ఉండేటోళ్ళకైతే ఎరక కిలోమీటర్ లోపట్టుకోయి బొగ్గు తీస్తారు. ఒక్కపారి లోపట్టుకోయిండ్రంటే బయట ప్రపంచంతో సంబంధమే ఉండదు. ఏమన్నా ఎటమటమైతే ఇక అంతే. జీతాలు జరంత ఎక్కువనే ఉంటాయి కానీ కష్టం కూడా అంతే ఉంటది. వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకునేందుకు లీడర్లు పోయినరు. చూద్దాం మరి ఏం చేస్తుండ్రు ఆడ. గుర్తుపట్టిండ్రా? ఎంపీ కవితక్కనే సింగరేణి కార్మికురాలైంది. అరే మాజీ ఎంపీ వివేక్ సార్ కూడా సింగరేణి కార్మికుడు అయిండు. బొగ్గు బాయిలకు దిగుతుండ్రు. ఎంపీ సీనన్న ఎమ్మెల్యేలు కూడా ఇట్లనే తయారైండ్రు. బొగ్గును ఎట్లా తవ్వుతారో అడిగి తెలుసుకుంటుండ్రు. పండగ లెక్కనే ఉన్నట్టుంది కదా. లోపట మొత్తం మామిడి తోరణాలు కట్టిండ్రు. లోపట గుడి ఉంటే బొగ్గు ఎక్కువ వెళ్ళాలి అని కొబ్బరికాయ కొట్టి పూజలు చేసింది కవితక్క. వెనక సిరి అందరికి చిన్న రైలు పెట్టెల కూర్చొని ఇంకా లోపట్టుకోయి వచ్చిండ్రు. లోపట ఎట్లున్నదో చూడుండ్రి. సింగరేనన్నలు దినాం ఇంట్లోనే పనిచేస్తారు. అరే చీకటి సూర్యులంతా కవితక్కతోని సెల్ఫీ ఫోటో దిగుతుండ్రు. నాయన కొలువు కొడుక్కొచ్చే ఛాన్స్ ఇచ్చింది కదా సర్కార్. ఇక సింగరేనన్నలు మస్తు ఖుషి అవుతుండ్రట. వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాక ఫస్ట్ సారి లీడర్లు కొత్తగూడెం గనుల కాడుకోయిండ్రు. మంగళారతులతోని ఎల్కని చెప్పిండ్రు కార్మికులు. వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకొని కలిసి నాస్తా చేసి. అర్రే ఇది వరకు రేషన్ కార్డులను బంగారు కార్డు లెక్కనే చూసుకుందరు జనం. ఇయ్యంగానే మంచిగా లామినేషన్ చేపించి పోయి అర్రలో దాస పెట్టుకునేటోళ్ళు. ఇక ఒక 2-3 జిరాక్సులు కూడా తీసి పెట్టుకునేటోళ్ళు ఎప్పుడేం అక్కర పడుతుందో అని. రేషన్ కార్డు ఉన్నదంటే పిల్లగాళ్ళకి స్కాలర్షిప్లు, దవాఖానలో ఫ్రీ వైద్యం, ఇంటి ముంగట కారున్నా పెట్రోల్ కొనలేనోళ్ళు అన్న గుర్తింపు ఉండే. కానీ ఇప్పుడు వీటన్నిటితో లింకులు తీసేసే వరకు కొత్త కార్డులు ఎప్పుడు వస్తాయి అని అడిగేటోళ్ళే లేరు తెలుసా. కొత్త సంవత్సరంలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. సంక్రాంతి పండుగ వెళ్ళంగానే కారట్లు వంచాలి అని నిర్ణయం చేసింది సర్కార్. గప్పట్లనే కొన్ని కారట్లు ముద్రేసుడు కూడా అయిపోయింది. కానీ కొత్త జిల్లాలు పుట్టే వరకు మళ్ళా అడ్రస్సులు మార్చాల్సి వస్తుంది. మునుపంటే 10 జిల్లాలే ఉండే, పని ఈజీగా అయిపోయింది. కానీ ఇప్పుడు 31 జిల్లాలు. ఓగూరు అటువాయే ఓగూరు ఇటచ్చే, కొత్త మండలాలు కూడా పుట్టే. గజిబిజి కాకుండా అన్ని మంచిగా సైజూసి 2 నెలల్లో కొత్త కారట్లు చేతిలో పెడతారట. కారట్లు కూడా బంద్ వస్తుంటాయట. శినిగిపోవుడు నానుడనే ముచ్చటనే ఉండదట. ఇక అప్పుడు కారట్లు పట్టుకపోతేనే డీలర్ అన్న బియ్యం చక్కెర పోస్తాడు. కొత్త రేషన్ కార్డులే కాదు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు అన్నిటి మీద అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది. ఒకదాన్ని ఇంకొకటి మారుస్తారేమో. ఏదెట్లున్నా తెలంగాణ వచ్చినాక కొత్త కొత్త కార్డులు చూసుకునే భాగ్యం దక్కుతుంది. అయింది, టైం అయింది. తినాలి. టైం అయింది. అబ్బా అర్చుకులు మూర్ఖులు అంటే మంచిగా ఉంటుండే. తెల్లని జామున తిన్నా, ఫగట్కి తిన్నా, మళ్ళా పొద్దుముఖంగా తిన్నా. అవ్వా బాణబొత్త బకాసుడా బొగ్గనే తింటున్నావు కదా. ఓ సత్తిగాడు ఇంట్లోనే ఉన్నాడు. ఆ తల డ్యూటీలో నేడు. దీర్ఘాలు తీయక దిష్టి తగులుతుంది నాకు. సప్పుడు బంద్ చేయి. నీ మాడిపోయిన రొట్టె మొక్కపోడా దీర్ఘాలు తీస్తున్నాను. నేను ఎప్పుడన్నా తిన్నానా మరి? ఇన్నొద్దులు పని లెక్క మీద చేసిన కానీ తిండి లెక్క మీద తినలేను. అందుకే ఇగో బొత్తనేమో ఊపిరిబుగ్గ లెక్క అయింది, ముఖమేమో తుమ్మతోలు లెక్క అయింది. గెచ్చులు పొద్దు మాపు ఇరాన్ లేకుండా తింటే కాదా మరి? ఇట్లా తింటే ఇంకింత ఎక్కువ అవుతుంది. అబ్బా హౌస్ కూడా పెట్టాను. ఇక శాత కాదు కానీ ఇంకా నాకు చెప్తున్నది ఈమె. తిండి ఎంత తిండి ఏం కాదంట, పొద్దుగాలు తింటే ఇంకా మంచిదంట. అందుకే తింటున్నాను నేను. పొద్దుగాల తిని అరిగిందని మళ్ళా తింటావు, నడమ కొనుక బుక్తావు. నీ లంకిడి తిండి మొగపడే ఎక్కడికెంచో. దుకుణం మన తాతది ఉండే కొనుక బుక్కనికే. ఇంటున్నారు అందరూ. ఇట్లా చేసే నా ఇజ్జత్ పద్ధతుల ఫాల్ చేసినవు. అరే ఫోరాన్ కింద యాళ్ళకి తిండి పెడతామాట సోయలేదు నీకు.
అబ్బా ఆర్తలు చదువుడు అయిపోగానే వచ్చి వండి పెడతా కదరా టైంకి తింటానేవా నువ్వు వార్తలు అయిపోయేదాకా చదివి సగం సబ్బు అయిపోయేదాకా ముఖం గారికి ట్రాఫిక్లకు వెళ్ళి ఇంటికి వచ్చేటాకాల ఎరవరైతుంది పండుకునే టైం కొండి పెడితే ఏంటికి మంచిదరి ఆగో మరి తిన్నాక అట్లే తింటున్నావు కదా ఇవాళ ఏమన్నా కొత్తగానారా మనకు తెలియక ముందు ఎట్లా తింది ఏం కాదు కానీ తెలిసినాక కూడా టైంకు తినకపోతే మనంత ఎడ్డుగోలు ఎవరు ఉండరు పొద్దుగాలు లేచి మబ్బులు నేరింటా మళ్ళీ 2 గొట్టంగా తింటా పగటికి పొద్దు మీకేమో 7 గొట్టక ముందే తింటా ఏంది నువ్వు మబ్బులు లేస్తావారా నువ్వు మబ్బుల్నే లేచి ఏదో ఒకటి వండితే ఆసనకు నేను లేవనా నువ్వు అంత లేవంట అని నేను పంపుతున్నా నారేం తప్పున్నది ఇంట్లో ఇక చూసిండ్రా ఇన్ కథ అయినా నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు ఏంద్రా నేను లేస్తానులేనారా పొద్దుగాల లేస్తావు 9 గొట్టంగా లేస్తావు మొక్క మీద అగడబాగా నీళ్ళు చల్లుకుంటావు ఆఫీస్ కురుకుతావు నేను ఉన్నదో లేదో ఇంత నాశనం చేసుకొని వస్తా తొవ్వలా మబ్బుల్ని లేసి తింటే ఏం పని శాతం అవుతుందిరా ఏ చెట్టు కిందనో మంచిగా వంటవి ఇక పొద్దుగాలనే కడుపు నిండా తింటే కొవ్వు కరిగిపోతుంది అంత ఓంబాటి కరిగిపోయినట్టు నీకేమో తెలిసి ఫారు గారు అప్పుడన్నా సన్నం అయ్యి పిల్లగా నచ్చిందంట అని ఫూల్ ఫండ్లు నాకు పెడతారేమో ఎవరన్నా తింటే కొవ్వు కరగదురా పెరుగుతుంది పొద్దుగాల లేచి వాకింగ్ చేయాలి మాపటీలు 7 గొట్టక ముందే తింటే ఆరోగ్యంగా ఉంటారంట డాక్టర్లే చెప్పిండ్రు 11-12 గొట్టంగా తింటే కొవ్వు మొత్తం పెరిగిపోతుందంట మరి పట్నంలో అట్లే తింటారు తమ్మి రాత్రి ఇంటికి పోయి వంట చేసే వరకు 11 అవుతుంది తిని పనే వరకు 12 అవుతుంది పొద్దుగాలనే లేవాలి తొక్కో గిక్కో వేసుకొని సలిదో బోలిదో కడుపు నిండా తినాలి పట్నంలోనేమో అలవాట్లు అట్లా లేవు మరి ఏం చేద్దాం తమ్మి పని ఎక్కువ టైం లేక ఫాస్ట్ ఫుడ్ బిర్యానో ఏదో ఒకటి తింటారు అట్లున్నది మరి పట్నంలో ఊళ్ళాళ్ళు ఎట్లా తింటారక్క మబ్బుల్నే లేచి అంబలి కాసుకొని గంజం ఫన్ బువ్వ తిని పనికి పోతుండే ఎంత ఆరోగ్యంగా ఉంటారక్క ఊర్లోనంటే 7 గొట్టక ముందే తింటారు యాళ్ళకు అంటారు కోడి గుయ్యంగా లేస్తారు కానీ పట్నంలో అట్లా నడవది ఇవన్నీ టైం చూస్తుంటే ఊకే సెల్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది అలారం పెట్టుకుంటే కోడి ఫోన్స్ అయితే మబ్బులో లేచి ఒలురుతుంది మంచిగా ఒలురుతుంటే లేచి బువ్వ తినొచ్చు ఒలరకపోతే దాన్నే కోసుకొని తినొచ్చు ఏం కాదు కమ్మగుంటది నువ్వు కోడి పుంజుని తెచ్చినా కోతిని తెచ్చినా కుదరది పని టైమింగ్స్ ని బట్టి మన తిండి టైం మారింది అంతా ఆగమైపోయింది నేను ఊళ్ళో ఉన్నప్పుడు టేకు చెట్టు లేక మంచిగా సన్నం ఉన్నా ఇడికి వచ్చినాకనే తుమ్మ మొద్దు లేక దొడ్డుగా అయినా ఏం చేత నేను 20 సంద అన్నారు ఇంటిగా అయినా మన ఇలేకర్ కొలువు అంటే ఎప్పుడు కొలువు కాస్తారో తెలియదు ఎప్పుడు తింటారో ఎప్పుడు వంటారో వాళ్ళకే తెలియదురా అక్క ఒక పని చెయ్యి ఆర్తల టైమింగ్ మారవాక తిండి కంటే ఆరోగ్యం కంటే ఎక్కువ నా అక్క ఆర్తలు ఒరేయ్ ఈ కొలువు చేస్తున్నావు కాబట్టి ఆయనతో బువ్వ దొరుకుతుంది నీకు నలుగుట్ల పేరు వచ్చింది సరే తిన్నగాడికి చాలు ఒకటే పారు తింటే ఏం ఆరోగ్యంగా ఉండరు ఏదెప్పుడు తినాలో అప్పుడే తినాలి ఊళ్ళు ఉన్నప్పుడు ఫేర్ లేరు ఫేర్ వచ్చినప్పుడు ఊళ్ళ లేను ఫేర్తో ఏమొస్తుందో ఏమో కానీ ఫెయిని చక్కగా చూసుకొని టైంకు తింటే 4 వద్దులు ఎక్కువనన్నా బతుకుతాము ఇప్పటి సంది మాఫర్ తిండి నేను పొద్దుముఖంగానే తింటా పగటి తిండి పొద్దుగాలనే తింటా నువ్వు వెళ్ళిపోయిగా 20 వరకు నాకు తిండే అయిపోతుండే ఏం ముచ్చట పెట్టిందో ఏమో తినాలే దబ్బా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం నాకు ఈ పాట పాడాలనిపిస్తుంది ఎప్పుడో తప్పితే గీసొంటి పాటలు పాడుకునే ఛాన్స్ రాదు ఆడోళ్లకు ఏదైనా సాధించినప్పుడే వాడుకుందామంటే ఈ దప్పి ఇంకో పాట ఉండదు ఏళ్ళ సంది ఇదే పాట వాడి మళ్ళా వాడుకోవాల్సి వస్తుంది మొదలైతే గీ వార్త చూడండి అటు ఇంకా ఎంతమంది ఈ పాటలు పాడతారో అది మీ ఇష్టం ఇక ఇది అయ్యప్పల సీజన్ యాడ చూసినా సాములే కనబడతారు అంటే చిన్నపిల్లలు అంతేగాని నడీడ ఆడోళ్ళు మాలెయ్యరు ఎందుకంటే శబరిమల గుళ్ళకి రానియ్యరు కాబట్టి కానీ ఇప్పుడు అయ్యప్ప అందరి దేవుడైండు సామిని కొలుసుకునే భాగ్యం అందరు ఆడోళ్ళకి దక్కబోతుంది నడీడు మహిళలను గుడికాడికి ఎందుకు రానియ్యరు అయ్యప్ప మాకు దేవుడు కాదా మాకు పూజలు చేయరాదా అని లేడీ భక్తులు మస్తు రోజుల సంధి కొట్లాడుతుండ్రు పంచాది అటు ఇటు తిరిగి దేశం పెద్ద కోటు దాకా పోయింది గుడి కమిటోళ్ళు సర్కారోళ్ళు మోదాలు ఒప్పుకోమన్నారు కేసు ఆయుధాల మీద ఆయుధాలు పడుతూనే ఉంది ఇక ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చింది కదా కేరళలా మరి వీళ్ళకి ఏమనిపించిందో గాని డైరెక్ట్ గా పెద్ద కోర్టుకే ఉత్తరాలు రాసిండ్రు అందరు లోపట్టుకోయేందుకు ఛాన్స్ ఇస్తామని కాబట్టి అమ్మలక్కలు కూడా అయ్యప్ప మాలలు వేసుకోవచ్చుగా అట్లనే ఆడోళ్లను రాని అని శానా గుళ్ళల్లా కొట్లాడి అడుగుపెట్టే భాగ్యం దక్కించుకుండ్రు దర్గాల దర్శన భాగ్యం కూడా కలుగుతుంది ఇది మా మహిళా లోకం విజయం అని మురవకుండ్రి గుళ్ళు గోపురాలు కాబట్టి ఏముంది పూజలే కదా అని రాణిస్తున్నారు అదే రాజకీయంలో సమానం అంటే రాణిస్తారా మన మోడీ సార్ బయట దేశం పోయినప్పుడు ఆళ్ళ దేశ పాశారాలను పాటిస్తాడు అక్కడ వేసుకునే డ్రెస్లు వేసుకుంటాడు టోపీలు పెట్టుకుంటాడు మరి ఇట్లా చేస్తేనే కదా అబ్బో బయటి దేశం చుట్టం వచ్చి మన పద్ధతులు పాటించిండు ఆనాలు మురిసిపోయేది ఇవాళ మన తానికి బయటి దేశం చుట్టాలు వచ్చిండ్రు మరి వాళ్ళు ఎట్లా తయారైండ్రు చూద్దామా అబ్బా
ఎంత చక్కని చీర కట్టిందో చూడుండ్రికి ఈ మేడం. ఆహా, ఏం భక్తి ఏం భక్తి. 2 చేతులతోని కండ్లకు హారతద్దుకుంటుంది. ఈ మేడం ఎవరనుకుంటుర్రు? బ్రిటన్ దేశం ప్రధానమంత్రి తెరిసా. 2 దేశాల నడుమ వ్యాపారం ముచ్చట్లు మాట్లాడుకునేందుకు మన దేశం వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సోమేశ్వర ఆలయంలో పూజలు చేసేందుకు మన కట్టుబొట్టుతో వచ్చింది. మన దేశం వచ్చి చీర కట్టిందంటే మస్తు గ్రేట్ కదా. ఒకప్పుడు మనల్ని ఏలిన తెల్లదొరసానులు ఇవాళ మన పద్ధతులు గౌరవిస్తుండ్రు అన్నట్టు. చూసేసిండు కదా. ఇంకొక చిన్న వార్త మిగిలిపోయింది, దాన్ని కూడా చూడండి. సైనికుల కష్ట సుఖాలు తెలుసుకుండు. మేకప్ వేసుకొని కెమెరాల ముంగట యాక్టింగ్ చేసే మేం కాదు అస్సలు హీరోలు. మాటలు చెప్పుడే కాదు, మన కోసం ప్రాణాలిచ్చిన జవాన్ల కుటుంబాలకు 9 లక్షల సహాయం కూడా చేసిండు మొన్ననే. ఇంకో ఏ హీరోనన్నా జవాన్లను తెలిసిండ్రా? లీడర్ లైన్రు బొగ్గుగని కార్మికులు తెలుసుకున్నారు సింగరేనన్నల కష్టాలు. కొత్త సంవత్సరంలా రేషన్ కార్డులు చూసుకోండిగా కొత్త జిల్లాల పేర్లు. చీరగట్టిన తెల్లదొరసాని ఈమె బ్రిటన్ ప్రధాని. ఖతర్నాక్ చేయబోయిండ్రు ఫైటింగు. 2 పానాలు తీసుకుంది సినిమా షూటింగు. తిండి టైం మార్చిన సత్తి. ఇన్నొద్దులు పని లెక్క మీద చేసిన కానీ తిండి లెక్క మీద తినలేను. అందుకే ఇగో బొత్తనేమో ఊపిరిబుగ్గ లెక్క అయింది, ముఖమేమో తుమ్మతోలు లెక్క అయింది. గెచ్చులు ఇవి మన ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని మనం మళ్ళా కలుద్దాం.